బాల్యం నుండి దేశభక్తిని నరనరాన జీర్ణించుకొని బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయులని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణియాపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అల్లూరి సీతారామరాజు జన్మించారని, గిరిజనుల రక్షణకు నడుం కట్టిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాజా, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతవాసి అయ్యుండి కూడా ఆయన స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడి మన్యులో ఉన్న అందరిని కూడా సమీకరించి గొప్ప పోరాటం చేసి బ్రిటిష్ వారిని కూడా గడగలాడించడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితో మహాత్మా గాంధీ వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి తీసుకుని వీరు పోరాటం చేసి మనకు స్వాతంత్రం సంపాదించారు. అటువంటి మహనీయులందరూ కూడా అంటే మనకి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన ఇటువంటి అల్లూరి సీతారామరాజు వ్యక్తులందరూ కూడా మనం స్మరించుకోవడం మన యొక్క ప్రతి ఒక్క భారతీయుల యొక్క బాధ్యత. పోరాటాలు చేసి ఎందరినో చైతన్యవంతం చేసి బ్రిటిష్ వాళ్ళు దడదడలాడించినటువంటి ఒక మహనీయుడు. అలాంటి వాళ్ళు ఎంతో త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రం ఈవేళ స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం అంటే అలాంటి వ్యక్తులు స్వేచ్ఛ గురించి ఆ రోజు చేసినటువంటి బలిదానాలు, ఆ బలిదానాల్లో నన్ను కాల్చండి అని గుండెకి ఎదురెట్టినటువంటి మహనీయుడు. అలాంటి అల్లూరి సీతారామరాజు గారికి గత సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు అది కూడా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఆ రకంగా అలాంటి మహనీయుడి యొక్క నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసినటువంటి కృషి, దేశభక్తి మన అందరికీ మనం గుర్తించుకుని ఎందుకంటే కాకినాడలో కూడా మిగిలిన కొన్ని అల్లూరి సీతారామరాజు సంస్థ కూడా వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటారు.